హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్నికల్ ప్రశాంత్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఏమొచ్చేసి WA బాక్స్. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం 12 రకాలైన ఫీచర్స్ని మనకు వాట్సాప్కి సంబంధించినవి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎంతగా ఆ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ ప్లేస్టోర్ని ఓపెన్ చేసుకొని WA బాక్స్ అని సెర్చ్ చేసుకొని ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మీరు యాప్ని ఓపెన్ చేసుకొని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఫ్రెండ్స్, మీ పర్మిషన్స్ అయితే మీరు అలౌ చేయండి. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ అని ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎంటర్ చేయగానే మీకు అనదర్ పర్మిషన్స్ అడుగుతుంది. ఫ్రెండ్స్, దీన్ని మీరు ఎనేబుల్ చేయండి. ఓకే, ఎనేబుల్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్. మొత్తం 12 ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, వ్యూ డిలీటెడ్ మెసేజెస్ అంటే మీకు ఎవరైనా మెసేజ్ చేసి డిలీట్ చేసినా సరే ఆ మెసేజ్ అయితే మీరు చదవచ్చు. ఫ్రెండ్స్, జస్ట్ దీన్ని సింపుల్గా టిప్ చేయండి. మీకు పర్మిషన్స్ అనేది అలౌ చేయమని అడుగుతుంది. ఓకే, మీరు పర్మిషన్ అనేది మీరు అలౌ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. మీరైతే దీన్ని యాక్సెప్ట్ అయితే చేయండి. ఓకే, వన్స్ యాక్సెప్ట్ చేశాక మీరు ఎక్కడైతే చూడవచ్చు వ్యూ డిలీటెడ్ మెసేజెస్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఎవరైనా మెసేజ్ చేసి డిలీట్ చేస్తే ఇక్కడ నుంచి మీరు మెసేజ్ని చూడవచ్చు. నెక్స్ట్ స్టేటస్ సేవర్. ఈ విషయం మీకు తెలిసిందే. ఫ్రెండ్స్, ఎవరైనా మీ స్టేటస్లు అంటే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎవరైనా మీ స్టేటస్ పెట్టుకుంటే ఆ స్టేటస్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది వాట్సాప్ యాప్. ఈ అప్లికేషన్ అందరికీ తెలిసిందే. మీ ఎవరైనా వేరే మొబైల్ వాట్సాప్ని మీ మొబైల్తో కంట్రోల్ చేయాలనుకుంటే మీరు వాట్సాప్ యాప్ని అయితే యూజ్ చేయొచ్చు. వాట్సాప్ క్లీనర్ ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, బికాజ్ చాలామంది వాట్సాప్ అయితే అలా రెగ్యులర్గా యూజ్ చేస్తారు కానీ మెమరీని అయితే క్లీన్ చేయరు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే క్యాచీ మెమరీ ఫామ్ అయిపోతుంది. దానివల్ల మొబైల్ స్లో అవ్వడం, స్టోరేజ్ అని ఫుల్ అయిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు జస్ట్ వన్ ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, వన్ ట్యాప్ చేసి స్వైప్ టు క్లీన్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు జస్ట్ అలా చేయండి చాలు. ఇదేం చేస్తుందంటే జస్ట్ క్యాచీ మెమరీ మొత్తాన్ని ఇది క్లీన్ అయితే చేస్తుంది. సో మీ ఫోన్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాక్ అండ్ చాట్ ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, బికాస్ చాలామంది రోడ్ మీద నడుచుకుని అయితే చాటింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే ఇది చాలా బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే ట్రాన్స్పరెంట్గా అయితే మన స్క్రీన్ అనేది మారుతుంది. ఫ్రెండ్స్, ట్రాన్స్పరెంట్గా మన స్క్రీన్ మారుతుంది. సో మనం మెసేజ్ చేసినా సరే మనకి బ్యాక్ క్యామ్ నుంచి రోడ్ అయితే కనిపిస్తుంది. సో మనం అయితే జాగ్రత్త అయితే పడవచ్చు. ఇటు ముందు వెహికల్స్ ఏమి వచ్చినా సరే మనకి చూసుకుంటే మనం చాటింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికోసం అయితే మనం యాక్సెసిబిలిటీలో పర్మిషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో మీకు యాక్సెసిబిలిటీ ఓపెన్ చేసి మీ పర్మిషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు ఎలో చేసుకోండి. ఒకవేళ మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫేక్ చాట్ అండ్ కాల్. మీరు చాలామంది మీరు ఎవరైనా ఆట పట్టించాలనుకుంటే మీరు జస్ట్ మీరే జస్ట్ ఒక ఫేక్ చాట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్, ప్రొఫైల్ ఫోటో, అదేవిధంగా ఆన్లైన్ చూపించాలా, టైపింగ్ అని చూపించాలా, స్టేటస్ మీకు నచ్చిన స్టేటస్ అయితే మీరు టైప్ చేసుకొని సేవ్ అయితే చేసుకోవచ్చు. లేదా మీకు ఫేక్ చాట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి విషయం, ఫన్నీ విషయం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ యాస్కీ ఫేసెస్ అండ్ మీకు ఎవరికైనా చూడండి ఎవరికైనా పెట్టాలనుకుంటే మెసేజ్లో అంటే ఫేసెస్ రూపంలో పెట్టాలనుకుంటే ఇక్కడ హ్యాపీ కానీ యాంగ్రీ అదర్స్ మీరు దగ్గర డైరెక్ట్గా మీరు షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే డైరెక్ట్ మెసేజెస్ అంటే మీరు నెంబర్ని సేవ్ చేయకుండా ఇక్కడ మెసేజ్ని టైప్ చేసి కిందనే మొబైల్ నెంబర్ అదేవిధంగా కంట్రీ కోడ్ యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్ మెసేజ్ సెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి టెక్స్ట్ జనరేటర్. ఇది కూడా చాలా మంచి ఫీచర్. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ చూడొచ్చు మీరు ఒక టెక్స్ట్ అయితే మీకు జనరేట్ చేయండి. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హలో నేను జనరేట్ చేస్తున్నాను. మీకు అది ఎన్ని టైమ్స్ కావాలి, ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి మీరు ఎక్కడైతే మీరు సెట్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రిపీట్ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ రిపీట్ టెక్స్ట్. న్యూ లైన్ కావాలంటే న్యూ లైన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ రిపీట్ అని టెక్స్ట్ పెట్టండి. ఫ్రెండ్స్, హలో అని మ్యాక్సిమం లిమిట్ 10,000. ఫ్రెండ్స్, న్యూ లైన్ రిపీట్ జస్ట్ నేను 10 టైమ్స్ అని పెట్టాను. జస్ట్ న్యూ లైన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హలో 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 అని 10 టైమ్స్ వచ్చేసింది. ఇది ఒక మంచి విషయం. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి మనం చూసుకోకుండా ఇక్కడ టెక్స్ట్ టు ఎమోజీ. మనం ఏదైనా టెక్స్ట్ని ఎంటర్ చేసుకొని హలో ఎమోజీ అంటే మనకు ఎమోజీని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ జస్ట్ ట్రాన్స్ఫర్ మనం టైప్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, మనకి ఆ ఎమోజీతో మనకి టెక్స్ట్ అయితే జనరేట్ అవుతుంది. క్రేజీ ఫీచర్స్ కదా ఫ్రెండ్స్. ఓకే, మన నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే సరే సేక్ టు ఓపెన్ గ్యాలరీ.
ఇవి కూడా ఆల్టర్నేట్ ఫీచర్స్. మొత్తం 12 రకాల ఫీచర్స్ని ఈ ఒక్క యాప్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మన వాట్సాప్కి ఇది సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మేజర్ ఫీచర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన గంట సింబల్ అయితే ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి.